రాజ్యసభలో పొద్దు నుండి రాత్రి దాకా దాదాపు 10-12 గంటలు చర్చ జరిగింది వక్ఫ్ బిల్లు మీద. రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రుల్ని షాడో ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి మహానాయకురాలు సోనియా గాంధీ. ఆవిడ మాట్లాడచ్చు కదా, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే. రాజ్యాంగ విరుద్ధం అయితే కనుక ఆపేయచ్చు కదా, నిలదీయచ్చు కదా, ఉపన్యసించచ్చు కదా. నోరు మెదపల. రాహుల్ గాంధీ నోరు మెదపల, ప్రియాంక గాంధీ వాద్ర నోరు మెదపల, సోనియా గాంధీ నోరు మెదపల. లోక్సభ రాజ్యసభల్లో వాళ్ళ సభ్యులు అయ్యుండి కానీ బయటకు వచ్చిన స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు. అందులో భాగంగా తాజాగా వక్ఫ్ సవరణ బిల్లు 2025తో సమాజంలో శాశ్వత విభజన తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈవిడే 2013లో మరి శాశ్వత విభజన తీసుకొచ్చింది. అప్పుడు సవరణ బిల్లు తీసుకొచ్చి హిందువుల ఆస్తులన్నీ లాక్కోవడానికి ఇచ్చింది ఈవిడే. మళ్ళీ ఈవిడ చేసిన కుట్రని ఇప్పుడు ఆపితే సమస్య అయిపోయింది ఇక్కడ. అంటే ఈవిడ చుట్టూ ఉన్న కోటరీ చేసిన తప్పులో ఈవిడే పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు చెప్పింది తప్పించి ఈవిడికి లోక జ్ఞానం లేదు, ఈ దేశ జ్ఞానం లేదు, దేశభక్తి చచ్చినా లేదు. ఎందుకంటే పుట్టిందే ఈ దేశంలో లేదు కాబట్టి. ఇకపోతే ఈ బిల్లు లోక్సభలో బుల్డోజ్ చేశారు. బుల్డోజ్ అంటే మరి అర్థం తెలుసో లేదో నాకు తెలియదు. అవతలోళ్ళు కనుక బలం ఎక్కువ ఉండుంటే వాళ్ళని సస్పెండ్ చేసినో, వాళ్ళని డిస్మిస్ చేసినో, వాళ్ళెవరూ ఓటు వేయకుండా అవకాశం లేకుండా చేసి మనం ఓటు వేయించుకోవడం. లైక్ ఆంధ్ర తెలంగాణ బిల్లుకి సంబంధించి ఏదైతే ఆంధ్ర పునర్విభజన బిల్లు ఉందో ఆ బిల్లు సందర్భంలో లైట్లు ఆపేసి, కరెంట్ ఆపేసి, మైక్ ఆపేసి చేసినటువంటి దాన్ని బుల్డోజ్ అంటారు. అది చేయించినటువంటి సోనియా గాంధీ ఇక్కడ ఇది బుల్డోజ్ అంటోంది. చక్కగా ఓపెన్గా లైట్లు వేసి అందరి కాళ్ళ ఎదురుగుండా డిబేట్ చేసి సుదీర్ఘ గంటల పాటు వివరణలు ఇచ్చి ఆరోపణ, వివరణ, సమాధానం అన్నీ అయ్యాక ఓటేసి అంకెలతో సహా చూపెడితే ఇది బుల్డోజ్ చేయడం అంటారా? మరి ఇట్లాంటి వాళ్ళు మన దేశానికి నాయకులుగా చలామణి కావడం మన దేశపు అదృష్టమో దురదృష్టమో ప్రజలు తెలుసుకోవాలి.